హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి టెట్ పరీక్షల్లో ఖచ్చితంగా ప్రతి సెషన్లో కూడా ఈ యొక్క టాపిక్ నుంచి ప్రశ్నలు అయితే వస్తాయి. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సైకాలజీలో మీకు ఆల్రెడీ మన ఛానల్లో ప్రభుత్వ పథకాలు, గ్రంథాలు, రచయితలు, అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానం 2020కి సంబంధించి ముఖ్యమైన టాపిక్స్ వైజ్గా మీకు బిట్స్ అనేవి అప్లోడ్ చేస్తున్నాము. ఎవరైనా చూడకపోతే మీకు మన ఛానల్లో ఉంటాయి, చెక్ చేయండి. అదేవిధంగా ఇలా మీరు ప్రతిరోజు కూడా డైలీ అప్డేట్స్, ఇంపార్టెంట్ టాపిక్స్, బిట్స్ అనేవి కావాలనుకుంటే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు యొక్క పీడిఎఫ్ ఫైల్స్ కావాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను. ఆ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ కావాలనుకుంటే rkcompetitiveadda.com అనే వెబ్సైట్ సెర్చ్ చేయండి గూగుల్లో. మన వెబ్సైట్ నుంచి కూడా ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ అనేవి రాసుకోవచ్చు. సో ఇక మనం లేట్ చేయకుండా ఇక్కడ సైకాలజీకి సంబంధించి ఐసిటి ఏ బి టాపిక్ సంబంధించి ముఖ్యమైన 110 ప్రశ్నలు అయితే ఈ యొక్క వీడియోలో తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క బిట్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే క్విక్ రివిజన్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మనం అతి తక్కువ సమయంలో ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్. సో మొదటి ప్రశ్న ఐసిటికి సంబంధించి చూసినట్లయితే కనుక సిడి అనగా, సో సిడి అనగా ఏమిటంటే కనుక కాంపాక్ట్ డిస్క్. ఓకేనా? COMPACT కాంపాక్ట్ డిస్క్. ఇక రెండవ ప్రశ్న ఈమెయిల్ అనగా, సో ఈమెయిల్ అనగా ఏంటి? సో ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో ఇందులో సరైన సమాధానం ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, ఎఫిషియెంట్ మెయిల్. ఇక మూడవ ప్రశ్న ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ దేనిని సూచిస్తుంది? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, మైక్రోసాఫ్ట్. ఇక నాలుగవ ప్రశ్న స్ప్రెడ్షీట్లో రో కాలం యొక్క కూడలి ప్రదేశాన్ని ఏమంటారు? సెల్. ఓకేనా? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఐదవ ప్రశ్న విద్యార్థుల యొక్క మార్కులను, హాజరును సులువుగా నిలువ చేసి కావలసిన సమాచారాన్ని తెలుసుకోవడం, గణన చేయుటకు అనువైనదిగా దేనిని భావిస్తారు? సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, ఎక్సెల్. ఓకేనా? ఇక ఆరవ ప్రశ్న రో, కాలం, సెల్ అనే పదాలు మనకు ఎక్కడ కనిపిస్తాయి? సో ఇది కూడా ఎక్సెల్, ఎంఎస్ ఎక్సెల్లోనే మనకి రో, కాలం, సెల్ అనే పదాలు మనకు అక్కడ కనిపిస్తాయి ఎంఎస్ ఎక్సెల్లో. ఇక ఏడవ ప్రశ్న మనము వర్డ్లో టైప్ చేసిన పారాగ్రాఫ్ను సెలెక్ట్ చేసుకుని మనకు కావాల్సినట్లుగా పేజీకి మధ్య భాగంలో కానీ, ఎడమ వైపు కానీ, కుడివైపు కానీ అమర్చుకునే విధానాన్ని ఏమంటారు? సో ఏమంటారంటే ఫార్మాట్. ఓకేనా? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఎనిమిదవ ప్రశ్న ఎక్సెల్ షీట్లో ఉన్న నిలువు వరుసలను ఎల్లప్పుడూ కూడా దేనితో సూచిస్తాము? అక్షరాలతో. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. తొమ్మిదవ ప్రశ్న ఎక్సెల్ షీట్లో గణిత ప్రక్రియను చేయాలంటే ఫార్ములా ముందు ఈ చిహ్నాన్ని ముందుగా టైప్ చేయాలి. ఈక్వల్ టు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక 10వ ప్రశ్న ఎక్సెల్ షీట్లో ఉన్న తరగతి గది విద్యార్థుల మార్కులలో ఎంతమందికి ఎక్కువ మార్కులు వచ్చాయి, తక్కువ మార్కులు వచ్చాయి, పాస్ ఎంతమంది, ఫెయిల్ ఎంతమంది అయ్యారు అనే సంఖ్యను తెలుసుకోవడానికి ఉపయోగించే పదజాలం? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, కౌంటిప్. ఇక 11వ ప్రశ్న వ్రాతపూర్వక సమాచారాన్ని సూక్ష్మంగా, ఆకర్షణీయంగా, విడివిడిగా స్లైడ్ల రూపంలో తయారు చేసి ఇతరులకు ప్రదర్శించడానికి ఉపయోగపడేది? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, పవర్ పాయింట్. ఇక 12వ ప్రశ్న సార్వత్రిక విద్యా వనరులను సూక్ష్మంగా ఇలా రాస్తాము? OER. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక 13వ ప్రశ్న భారతదేశంలో ఏ సంస్థ 100 వివిధ రకాల విద్యా సంబంధిత కోర్సులను తయారు చేసి ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, NPTEL. ఓకేనా? ఇక 14వ ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా ఏ సంస్థ అందరికీ మొదటగా ఉచిత సార్వత్రిక వనరులను పరిచయం చేసింది? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, వికీపీడియా.
ఇక 15వ ప్రశ్న, సాంకేతిక పరిభాషలో సమాచార ప్రసారంలో భాగంగా మొబైల్స్, ట్యాబ్లెట్స్ అండ్ ఐపాడ్స్ దేనికి ఉదాహరణగా చెప్పవచ్చు? సో 15వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, చేతి ఉపకరణాలు. ఇక 16వ ప్రశ్న, ఇంటర్నెట్ను ఉపయోగించడంలో గల ఆచార వ్యవహారాలను, సాంప్రదాయాలను, నైతికతను ఏ పేరుతో పిలుస్తారు? నెట్ ఎటిక్వేట్స్. ఓకేనా, ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక 17వ ప్రశ్న, ఎన్పిఐ సిటిఎస్ఈ విధానం 2012లో భాగంగా ఎస్ఈ దేనిని సూచిస్తుంది? స్కూల్ ఎడ్యుకేషన్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక 18వ ప్రశ్న, పాఠశాల విద్యలో జాతీయ ఐసిటి విధానం 2012ను ఆంగ్లంలో సూక్ష్మంగా ఎలా పిలుస్తారు? ఎలా పిలుస్తారు? ఆప్షన్ 2 ఈజ్ ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, ఎన్పిఐ సిటిఎస్ఈ. ఇక 19వ ప్రశ్న, పాఠశాల విద్యలో జాతీయ ఐసిటి విధానం 2012కి సంబంధించి సరైన సిఫార్సు కానిది ఏంటి? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, ఐసిటి సాధనాలను ఉచితంగా పాఠశాల విద్యార్థులకు అందుబాటులోకి తేవడం. ఇక 20వ ప్రశ్న, ఐసిటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానం కానిది ఏంటి? ఐసిటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానం కానిది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, ప్రతి ఇంటిలో అందరినీ ఇలిటరేట్గా తయారు చేయడం. ఓకేనా, ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 21వ ప్రశ్న, సిఏఎల్ కాల్ కార్యక్రమం ద్వారా పాఠశాలలకు వివిధ కోర్సులకు సంబంధించి ఇచ్చిన సీడీల సంఖ్య? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, 12. 22వ ప్రశ్న, నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్గా అని దేనిని పిలుస్తారు? ఇంటర్నెట్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్ అని ఎవరిని పిలుస్తారు? వింట్ సెర్ఫ్. ఓకేనా, ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 24వ ప్రశ్న, డబ్ల్యూడబ్ల్యూ అనే భావనను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, బెర్నర్స్ లీ. 25వ ప్రశ్న, ఈమెయిల్లో భాగంగా మనం ఎవరికైనా సమాచారం పంపించాలనుకుంటే ఉపయోగించబడే ఆప్షన్? కంపోజ్. ఆప్షన్ 2 ఈజ్ రైట్. 26వ ప్రశ్న, కంప్యూటర్ను ఉపయోగించి మనం ఎవరికైనా లెటర్ రాయాలన్నా, లేక ఫిర్యాదు చేయాలన్నా, లేదా దరఖాస్తు చేయాలన్నా ఆ సమాచారాన్ని ఎక్కడ టైప్ చేస్తాము? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, ఎంఎస్ వర్డ్. 27వ ప్రశ్న, కంప్యూటర్ను ఉపయోగించేటప్పుడు ఏదైనా అనుమానాలు తలెత్తితే మనము నివృత్తి చేసుకోవడానికి ఉపయోగపడే ఆప్షన్? హెల్ప్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. 28వ ప్రశ్న, ఎక్కువ మంది విద్యార్థులు సాధించిన మార్కులను కూడటం, సగటు చేయడం, విజేతలను తెలుసుకోవడం దేనిలో సులువు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, ఎంఎస్ ఎక్సెల్. 29వ ప్రశ్న, ఎంఎస్ ఎక్సెల్లో ఓపెన్ చేయగానే మనకు కనిపించే షీట్ల సంఖ్య? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, 3. ఓకేనా, షీట్ల సంఖ్య 3. ఇక 30వ ప్రశ్న, కంప్యూటర్ పరిభాషలో విలువలేని సమాచారం అని ఈ పేరుతో పిలుస్తారు? ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, స్పామ్. ఓకేనా, SPAM, స్పామ్. ఇక 31వ ప్రశ్న మనం చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అనేవి మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 31వ ప్రశ్న, ఈ క్రింది వాణిలో సామాజిక మాధ్యమంగా ఉపయోగపడనిది? ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, పవర్ పాయింట్. ఇక 32వ ప్రశ్న, డివిడిని విస్తరించండి. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, డిజిటల్ వెర్సటైల్ డిస్క్. ఇక 33వ ప్రశ్న, పాఠశాల విద్యలో జాతీయ ఐసిటి విధానం 2012కి సంబంధించిన NPICTSEలో
పి దేనిని సూచిస్తుంది? పి దేనిని సూచిస్తుంది? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, పాలసీ. ఇక 34వ ప్రశ్న. సిఏఎల్ అనగా కంప్యూటర్ అసిస్టెడ్ లెర్నింగ్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 35వ ప్రశ్న. సిబిటి. సో ఇప్పుడు మీరు టెట్ రాస్తున్నారు కదా, సిబిటి. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఓకేనా? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక 36వ ప్రశ్న. సిపియు అనగా కంట్రోల్ ప్రాసెసింగ్ యూనిట్. ఓకేనా? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక 37వ ప్రశ్న. ర్యామ్ అనగా ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. సో మీకు టెక్నికల్ ఇష్యూలో ఒక్కొక్క లెటర్ అయితే మీకు మిస్టేక్ పడుతుంది, ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఇక 38వ ప్రశ్న. రోమ్ అనగా సో 38వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, రీడ్ ఓన్లీ మెమొరీ. ఇక 39వ ప్రశ్న. 4 బిట్స్ అనగా క్రింది వాటిలో దేనికి సూచిస్తుంది? 4 బిట్స్ అనగా 1 నిబిల్. ఇక 40వ ప్రశ్న. ల్యాన్ అనగా ల్యాన్ అనగా ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, లోకల్ ఏరియా నెట్వర్క్. ఇక 41వ ప్రశ్న. ఐపీ అడ్రస్లో భాగంగా ఐపీ అనగానేమి? ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఇక 42వ ప్రశ్న. క్రింది వాణిలో ప్రత్యక్ష ప్రసారానికి ఉదాహరణ కానిది? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, సినిమా. ఇక 43వ ప్రశ్న. కంప్యూటర్ యొక్క లక్షణం కానిది? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, ఇది ఒక చేతి ఉపకరణం. ఇక 44వ ప్రశ్న. ఏఎల్యు అనగా అర్థమెటిక్ లాజికల్ యూనిట్. ఆప్షన్ 3 ఈజ్ రైట్. 45వ ప్రశ్న. కంప్యూటర్ యొక్క విలువ సామర్థ్యాన్ని అదనంగా మనకు కావాల్సినంత పెంచుకోవడాన్ని ఏమంటారు? 45వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, సెకండరీ స్టోరేజ్ యూనిట్. ఇక 46వ ప్రశ్న. ఇంటర్నెట్లో తరచుగా సెర్చ్ బార్లో కనిపించే హెచ్టిటిపి అనగా ఇంటర్నెట్లో తరచుగా సెర్చ్ బార్లో కనిపించే హెచ్టిటిపి అనగా ఏంటంటే కనుక ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇక 47వ ప్రశ్న మనం చూద్దాం. మన కంప్యూటర్లో వ్యక్తిగత సమాచారం కాకుండా కంప్యూటర్ని పనిచేయడానికి అవసరమైన సాఫ్ట్వేర్లన్నీ సాధారణంగా ఏ డ్రైవర్లో నిల్వ చేస్తాము? ద రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ రైట్, ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, సి. ఓకేనా? సి డ్రైవ్లో నిల్వ చేస్తాము. ఇక 48వ ప్రశ్న. ఈ క్రింది వాణిలో సరైన కంప్యూటర్ కమాండ్ కానిది? సో కాపీ చేయడానికి కంట్రోల్ సి, పేస్ట్ చేయడానికి కంట్రోల్ పి, సేవ్ చేయడానికి కంట్రోల్ ఎస్, సెలెక్ట్ చేయడానికి కంట్రోల్ ఏ, మొత్తం సమాచారాన్ని. సో ఇందులో ఇక్కడ మనకి పేస్ట్ చేయడానికి అనేది రాంగ్. ఓకేనా? ఆప్షన్ 2 ఈజ్ రైట్. ఓకేనా? ఇక్కడ రాంగ్ అడిగారు. ఓకేనా? సరైన కంప్యూటర్ కమాండ్ కానిది ఏంటంటే కంట్రోల్ పి అంటే ప్రింట్. సో ఇక్కడ మనకి సమాచారాన్ని పేస్ట్ చేయడానికి కానీ కంట్రోల్ పి ఇచ్చారు. సో ఇది కమాండ్ కానిది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక 49వ ప్రశ్న. ఇంటర్నెట్ పరిభాషలో 4G అనగా? ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4th జనరేషన్. ఇక 50వ ప్రశ్న. కంప్యూటర్లో బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అని దేనిని పిలుస్తారు? ఆప్షన్
4 ఈజ్ రైట్ ఆన్సర్ CPU. 51వ ప్రశ్న. The technology itself is not transformative. It's the school, the pedagogy that is transformative. Stated by whom? ఈ యొక్క స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ తన్యా బైరాన్. ఇక 52వ ప్రశ్న. ఐసీటీలో సి అనగా ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ కమ్యూనికేషన్. ఇక 53వ ప్రశ్న. ఫైల్ ఫైల్ను విస్తరించుము. సో ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి ఫైల్ ఏమవుతుందంటే కనుక ఫ్యూచర్ ఐడెంటిఫికేషన్ అండ్ లొకేషన్ ఎక్స్పెరిమెంట్. ఇక 54వ ప్రశ్న. ఎంఐసిఆర్ను విస్తరించుము. 54వ ప్రశ్న. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్ టెక్నాలజీ. కంప్యూటర్లో 55వ ప్రశ్న. కంప్యూటర్లో సమాచారాన్ని నిల్వ చేసే సామర్థ్యాన్ని ఏ రూపంలో కొలుస్తాము? బైట్లు. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 56వ ప్రశ్న. కంప్యూటర్లో ఒక ఖచ్చితమైన పనిని నిర్వర్తించడానికి మాత్రమే వాడే ప్రోగ్రామ్ ఏది? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. 57వ ప్రశ్న. సమాచారం నిల్వ చేసే సామర్థ్యం ఆధారంగా క్రింది వాటిలో సరైన క్రమాన్ని గుర్తించండి. సో ఏంటి ఇక్కడ సరైన క్రమం? KB, MB, GB, TB అంటే కిలోబైట్, మెగాబైట్, అదేవిధంగా గిగాబైట్, టెరాబైట్. ఓకేనా? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. 58వ ప్రశ్న. ఐసిటి ప్రసార నియమాలలో లేనిదేమిటి? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ మైక్రోసాఫ్ట్. ఇక 59వ ప్రశ్న. టీవీలో వచ్చే సీరియల్స్, థియేటర్స్లో సినిమా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారీ ఏ ప్రసారానికి ఉదాహరణలు? ముందుగానే రికార్డ్ చేయబడినవి. ఓకేనా? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక 60వ ప్రశ్న. కీబోర్డ్ దేనిలో భాగంగా ఉంటుంది? ఇన్పుట్, అవుట్పుట్, CPU, స్పీకర్. సో ఎందులో భాగంగా ఉంటుంది? ఇన్పుట్ సాధనాలు. ఓకేనా? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. సో ఇక మనం మొత్తం 60 ప్రశ్నలు అయితే చూసాం. ఇప్పుడు 61వ ప్రశ్నకైతే మనం వెళ్దాం. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఈ క్రింది వాణిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ కానిది. సో అప్లికేషన్ సాఫ్ట్వేర్ కానిది ఏంటంటే ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ లినక్స్. 62వ ప్రశ్న. సమాచారం నిల్వ ఉండే అంశాల ఆధారంగా అనేక ఫైళ్ళ సముదాయంగా దేనిని పిలుస్తారు? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక ఫోల్డర్లో పెట్టుకుంటాం కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక 63వ ప్రశ్న మనం చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. క్రింది వాణిలో ఇన్పుట్ విభాగం కానిది. సో ఇన్పుట్ విభాగం కానిది అన్నారు. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ ఫ్లాటర్. ఇక 64వ ప్రశ్న. సాఫ్ట్వేర్ రకాలు ఎన్ని? 2. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక 65వ ప్రశ్న. CPU సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ CPUలో లేనిది. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ అర్థమెటిక్ లాంగ్వేజ్ యూనిట్. ఇక 66వ ప్రశ్న. మన కంప్యూటర్లో ఉన్న సమాచారాన్ని మన మిత్రులు వారు ఎక్కడ ఉన్నా మన కంప్యూటర్ను చూసుకోవడానికి ఏ అప్లికేషన్ ఉపయోగిస్తారు? సో ఇక్కడ కంప్యూటర్లో ఉన్న సమాచారాన్ని మీ మిత్రులు ఎక్కడైనా ఉంటే సరే మీ యొక్క కంప్యూటర్లో ఉన్న సమాచారాన్ని ఎనీ డెస్క్. ఓకేనా? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఎనీ డెస్క్ ద్వారా మీరు ఆ యొక్క అప్లికేషన్ ఉపయోగించి సమాచారాన్ని చూస్తారు. ఓకేనా? సో ఇక తదుపరి ప్రశ్న మనం చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి. 67వ ప్రశ్న. 1 వే ట్రాన్స్మిషన్కి సంబంధించి ఒకవైపు నుంచి సమాచారం సరి అయినది కానిది. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టీవీ. 1 ఈజ్ రైట్ ఆన్సర్. 68వ ప్రశ్న.
దేనిలో మ్యాగ్నెటిక్ శాటిలైట్ ప్రసారం జరుగుతుంది? సో ఇక్కడ 67th బిట్ రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా, మొబైల్స్. సో ఇక్కడ మిస్టేక్ అయితే తెలియచేయడం జరిగింది. ఓకేనా, వన్ వే ట్రాన్స్మిషన్కి సంబంధించి ఒకవైపు నుంచే సమాచారం సరి అయినది కానిది అడిగారు. ఓకేనా, మొబైల్స్. సో ఇక 68వ ప్రశ్న, దేనిలో మ్యాగ్నెటిక్ శాటిలైట్ ప్రసారం జరుగుతుంది? ఎందులో జరుగుతుంది? టీవీ. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 69వ ప్రశ్న, మన వాయిస్ను మనం రికార్డు చేయవచ్చు మరియు లైవ్ కూడా చేయవచ్చు. ఇది ఏ ప్రసార సాధనంలోని భాగం? ఏ ప్రసారంలోని భాగం? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, కంప్యూటర్. ఇక 70వ ప్రశ్న, అవుట్పుట్ యూనిట్ విభాగానికి సంబంధించినది. అవుట్పుట్ యూనిట్ విభాగానికి సంబంధించినది. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, పంచ్ పవర్ టేప్స్. ఇక 71వ ప్రశ్న, సునామీ, భూకంపాలు, వరదలు, చర్చలు, సమావేశాలు మొదలగునవి జరుగుతున్నప్పుడే చూపించడం. ప్రత్యక్ష ప్రసారాలు. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక 72వ ప్రశ్న, 1 గిగాబైట్ అనగా? 1 గిగాబైట్ అనగా? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, 1024 మెగాబైట్లు. ఇక 73వ ప్రశ్న, విండోస్, లినక్స్, డోస్, మ్యాక్ మొదలగునవి ఏ సాఫ్ట్వేర్ రకానికి చెందినవి? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, ఆపరేటర్ సిస్టమ్ సాఫ్ట్వేర్. 74వ ప్రశ్న, జాయ్స్టిక్లు, స్పీచ్ రికగ్నిషన్ సిస్టమ్, మ్యాగ్నెటిక్ డ్రమ్ములు, టచ్ ప్యాడ్ మొదలగునవి ఏ రకమైన సాధనాలు? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, ఇన్పుట్ సాధనాలు. ఇక 75వ ప్రశ్న, సిపియులో పి అనగా? ప్రాసెసింగ్. ఓకేనా, ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక 76వ ప్రశ్న, విశ్వసనీయత అంటే నిలకడ అన్నది ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ రాస్, 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక 77వ ప్రశ్న, మనము కంప్యూటర్లో ఒక అప్లికేషన్ను ఎన్నిసార్లు ఉపయోగించినా ప్రతిసారి కూడా అదే ఫలితాలను చూపిస్తుంది. ఇది కంప్యూటర్ లక్షణాలలో దేనిని సూచిస్తుంది? సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ విశ్వసనీయత, 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక 78వ ప్రశ్న, ఎల్సిడిలో ఎల్ అనగా? ఎల్సిడిలో ఎల్ అనగా? లిక్విడ్. ఇక 79వ ప్రశ్న, 1 బైట్ ఎన్ని బైట్స్కు సమానం? 8 బిట్స్. ఓకేనా, 8 బిట్స్ ఈక్వల్ టు 1 బైట్. ఇక 80వ ప్రశ్న, వైఫై అనగా? వైఫై అనగానేమి? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, వైర్లెస్ ఫిడిలిటీ. సో టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా మన ఛానల్ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఇక 81వ ప్రశ్న, ఈ క్రింది వాణిలో హార్డ్వేర్ ఉపకరణం కానిది? జావా లాంగ్వేజ్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక 82వ ప్రశ్న, స్మార్ట్ బోర్డులలో ఉన్న ప్రత్యేక పరిజ్ఞానం? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, డిజిటల్ విజన్ టచ్. సిడి అనగా? ఆల్రెడీ మీకు ఇది రిపీటెడ్ బిట్, కంపాక్ట్. ఓకేనా, సిడి అనగా కాంపాక్ట్ డిస్క్. ఇక 84వ ప్రశ్న చూసినట్లయితే కనుక సిడి డివిడీలలో నిల్వ సామర్థ్యం? ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, 700 MB, 4.7 GB. ఇక 85వ ప్రశ్న,
డిఎల్పిను విస్తరించండి. డిఎల్పిను డిజిటల్ లైట్ ప్రాసెసింగ్. డిజిటల్ లైట్ ప్రాసెసింగ్ డిఎల్పి అనగా. 86వ ప్రశ్న, విఎల్సి సాఫ్ట్వేర్ అనేది ఒక డాష్ ఆడియో ప్లేయరా, వీడియో ప్లేయరా, ఎడిటింగ్ సాఫ్ట్వేరా, స్క్రీన్ రికార్డరా? సో చాలా ఈజీ, వీడియో ప్లేయర్. విఎల్సి అనగా విఎల్సి సాఫ్ట్వేర్ అనేది ఒక వీడియో ప్లేయర్. 87వ ప్రశ్న, వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్లకు మరొక పేరు. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, క్లయింట్ సర్వర్ సాఫ్ట్వేర్. 88వ ప్రశ్న, ప్రపంచవ్యాప్త కంప్యూటర్ల అనుసంధాన వ్యవస్థగా దేనిని పిలుస్తారు? ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఇంటర్నెట్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. 89వ ప్రశ్న, కదలిక లేని చిత్రాలకు క్రమ పద్ధతిలో చలనం కలిగించి సన్నివేశంలా చూపించే ప్రక్రియను ఏమంటారు? యానిమేషన్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక 90వ ప్రశ్న, యథార్థ సంఘటనను కృత్రిమంగా సృష్టించి కళ్ళకు కట్టినట్లు చూపించడం. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, సిమ్యులేషన్. 91వ ప్రశ్న, వేరు వేరు ప్రాంతాలలో నివసించే వ్యక్తులు జరిపే ప్రతిచర్యాత్మక ఎలక్ట్రానిక్ భావ ప్రసారాన్ని ఏమని పిలుస్తారు? ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, టెలికాన్ఫరెన్స్. ఇక 92వ ప్రశ్న, విదలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు? వైగాట్స్కీ. 93వ ప్రశ్న, స్కఫోల్డింగ్ వ్యూహాలను తెలియపరిచిన వ్యక్తి. స్కిన్నర్. 94వ ప్రశ్న, ఫ్రీ ఫేర్లు అనగా ఉచిత సాఫ్ట్వేర్లు. 95వ ప్రశ్న, ఈ క్రింది వాణిలో సైబర్ నేరంగా పిలువబడినది ఏమిటి? ఉచిత సాఫ్ట్వేర్ను వాడుకోవడం, పిలువబడనది. ఓకేనా. ఇక 96వ ప్రశ్న, ఇతరుల కంప్యూటర్లో ఉన్న సమాచారాన్ని వారికి తెలియకుండా తస్కరించడాన్ని ఏమని పిలుస్తారు? ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, హ్యాకింగ్. 97వ ప్రశ్న, ప్లాగరిజం అనే సాఫ్ట్వేర్ను ఏ అంశం అరికట్టుటకు ఉపయోగిస్తారు? ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ గ్రంథచౌర్యం. 2 ఈజ్ రైట్ ఆన్సర్. 98వ ప్రశ్న, విద్యార్థులు తయారు చేసిన నివేదికలను ఒక ఫైల్ రూపంలో భద్రపరచడాన్ని ఏమంటారు? పోర్ట్ఫోలియో. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. 99వ ప్రశ్న, దీనిని ఒక స్కోర్ గైడింగ్గా పిలుస్తారు. దేనిని? రూబ్రిక్. ఆప్షన్ 3 ఈజ్ రైట్. ఇక 100వ ప్రశ్న, రూబ్రిక్లోని సోపానాలు ఇచ్చిన వ్యక్తి. గుడ్ రిచ్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక 101వ ప్రశ్న, ట్విట్టర్ సమాచారంను పోస్ట్ చేయడాన్ని ఏమంటారు? కామెంట్, మెసేజ్, రీప్లే, ఏదీ కాదు. మెసేజ్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 102వ ప్రశ్న, సామాజిక మాధ్యమాలలో ప్రస్తుతం అత్యంత శక్తివంతమైన సాధనంగా దేన్ని పిలుస్తారు? ఫేస్బుక్. ఇక 103వ ప్రశ్న, ఏ సామాజిక మాధ్యమంలో గరిష్టంగా 140 అక్షరాలతో మెసేజ్ను పోస్ట్ చేయవచ్చు? ట్విట్టర్. ఓకేనా. సో ఇది మనకి మారే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఎప్పుడు ఒకేలా ఉండదు. సో వారు అనుగుణంగా మనకి సామాజిక మాధ్యమంలో ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ ఇందులో టెక్స్ట్ మెసేజ్ను లిమిట్ అనేది పెంచుతూ ఉంటారు, తగ్గిస్తూ ఉంటారు. ఓకేనా. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ ప్రస్తుతానికి, ట్విట్టర్. 104వ ప్రశ్న, దేనిని స్మార్ట్ ఫోన్ సోషల్ నెట్వర్కింగ్ మీడియా అని పిలుస్తారు? వాట్సాప్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 105వ ప్రశ్న, ఈ క్రింది ఏ సామాజిక మాధ్యమంలో ఎక్కువగా విద్యావంతులు, నిపుణులతో కూడిన చర్చలు జరుగుతాయి? ఎందులో? ఆప్షన్
4 ఈజ్ రైట్ ఆన్సర్. లింక్డ్ఇన్ సామాజిక మాధ్యమంలో. 106వ ప్రశ్న, భారీ సార్వత్రిక ఆన్లైన్ కోర్సులకు గల సూక్ష్మ రూపం మూక్, MOOC. సో ఇది అబ్రివేషన్ కూడా అడుగుతూ ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా డెప్త్గా చూడండి. సో MOOCలో M అనే దేన్ని సూచిస్తుంది? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, మాసివ్. ఇక 108వ ప్రశ్న, స్వయం అనే కార్యక్రమాన్ని తయారు చేసిన సంస్థ. స్వయం అనే కార్యక్రమాన్ని తయారు చేసిన సంస్థ. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, MHRD. ఇక 109వ ప్రశ్న, భారతదేశంలో ఏ కార్యక్రమం ద్వారా ఉచితంగా వీడియో కోర్సులు మెటీరియల్ను అందిస్తూ ఉన్నారు? స్వయం. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, స్వయం. ఇక చివరి ప్రశ్న, ICTA Bలో మనకి 110 ప్రశ్నలలో చివరి ప్రశ్న, స్వయం అనే కార్యక్రమంలో M దేనిని సూచిస్తుంది? మైండ్స్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మీకు సైకాలజీకి సంబంధించి మీకు ముఖ్యమైన టాపిక్స్ అనేవి డైలీ పోస్ట్ చేస్తూ ఉన్నాం, ఇంపార్టెంట్ బిట్స్ అనేవి. సో ప్రతి సెషన్లో కూడా ఈ యొక్క టాపిక్స్ నుంచి ఖచ్చితంగా బిట్స్ అయితే వస్తాయి. సో ఈ యొక్క వీడియోలో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్రతి ఒక్కరికి మీ మిత్రులకి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. అదేవిధంగా వీడియో డిస్క్రిప్షన్లో మీకు మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ కావాలనుకుంటే, ఓకేనా, ఏదైతే మీకు టెట్కి డిఎస్సికి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ కావాలనుకుంటే మన వెబ్సైట్లో ఆర్కే కాంపిటిటివ్ అడ్డా, గూగుల్లోకి వెళ్ళి rkcompetitiveadda.com అని సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా వెబ్సైట్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో అందరూ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.